गुरुर्मूर्ति पूजामूलं गुरुपदम् मंत्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरुर्कृपा ॐ श्री गुरवे नमः। మనుష్య దేంతో ఎవరి చేతిలో ఉంటుంది, వారి చేతిలో లేనే లేదు. మన సెక్యూరిటీ, మన సేఫ్టీ ధర్మం చేతిలో ఉంటుంది. ఇలాంటివి ధర్మంలోంచే వస్తాయి. కానీ తమాషా ఏంటంటే మృత్యు పనిచేస్తుంది, లోకం మీద తిరుగుతుంది. మృత్యు అలాగా నేకెడ్గా డెత్ వాండర్స్ అబౌట్ వేర్ దేర్ ఇస్ అధర్మ. And the victims would be good people. So అంటే ఫైర్ ఉంది, in a private kitchen inside a house, some fire accident, it can consume the whole village. Phenomenon of the result of adharma does not choose between good and it just goes about. అలా పనిచేస్తున్నది. అంటే ఐడియల్ ధర్మం అనేది రామాయణ కాలం. రాముడి కాలంలో ధర్మం అంటే 100% అంటే మనసు వాక్కు కర్మ పని, థాట్ వర్డ్ అండ్ డీడ్ అంటాం కదా, అలాగ త్రికరణాలతోనూ ధర్మాన్ని పరిపాలించారు వాళ్ళు. రాముడి కాలంలో ఎవడో ఆ ధర్మంలో లేడు. ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక 16 ఏళ్ళ వాడు బ్రాహ్మడు వేదం చదువుకుంటూ హోమం చేసుకుంటూ వాడు సడన్గా చచ్చిపోయాడు. అదేం వాడు అలా చావడంటే అన్యాచురల్ డెత్ ఎట్లా ఉంటుంది రాముడి కాలంలో? అందరూ వెళ్ళారు, బ్రాహ్మణులు అందరూ వచ్చారు, సమావేశం అయ్యారు. చదువుకున్న వాళ్ళు, పండితులు, మంత్రులు అందరూ. ఒకటి చచ్చిపోయినాడు సడన్గా, 16 years బాయ్. రాముడి దగ్గరికి వెళ్ళారు. ఎక్కడో అధర్మం ఉంది, అది ఏమిటో మాకు తెలియదు. అందువల్ల అన్యాచురల్ డెత్ జరిగింది. నీ రాజ్యంలో ఇది జరిగితే ఎవరికీ సేఫ్టీ లేదు. ఆ అధర్మం ఎక్కడుందో నేను చాలా తెలుసుకున్నాడు. చాలా కాలం తర్వాత ఒక శూద్రుడు తపస్సు చేస్తున్నాడు, ఉగ్రమైన తపస్సు చేస్తున్నాడు. శరీరంతో స్వర్గానికి పోవాలని తపస్సు చేస్తున్నాడు. శరీరంలో తపస్సు అంటే ఎందుకు చేయాలి? జ్ఞానం కోసం తపస్సు కాదు, భక్తితో తపస్సు కాదు, ఉగ్రమైనటువంటి తాంత్రిక విధానంగా తపస్సు. శూద్రుడు తపస్సు చేయకూడదు, అందులోనూ అధర్మాన్ని ఫలంగా కోరి. నేను ఒక్కడిని స్వర్గానికి వెళ్ళాలి, నాలాగా ఇంకెవరికి ఇంతకుముందు రాలేదు, భవిష్యత్తులో రాకూడదు. అట్లాంటి డిజైర్స్ అన్నీ పెట్టుకుని తపస్సు. ఆ తపస్సు కూడా ఘోరమైన తపస్సు, తాంత్రికమైన తపస్సు, ఉగ్రమైన తపస్సు, అధర్మమైన కోరిక, అధికారం లేదు. దానివల్ల ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. నేనేం చేయాలన్నాడు. వాడిని నువ్వు శిక్షించి చంపేమన్నారు. రాముడు వెళ్ళాడు.
అధర్మంలో ఉన్నాడు వాడిని చంపడానికి వాడికి చెప్పాలి, నేను రాముడిని ఈ దేశాన్ని ఏదే రాజుని ఇలా అన్యాయం జరిగింది, నువ్వు అధర్మంలో ఉన్నావు, నీవు చేసినటువంటి అధర్మమైన ఘోరమైన అసాత్వికమైన తపస్సు వల్ల, తామసికమైన తపస్సు వల్ల విపరీతాలు జరుగుతున్నాయి, అన్యాచురల్ డెత్ ఇన్సిడెంట్ జరిగింది అని ఒకడన్నాడు. నేను శరీరంతో స్వర్గానికి పోదామని నా తపస్సుకి, అన్యాచురల్, అన్ప్రెసిడెంటెడ్, అన్యాక్సెప్టబుల్ నాకు తెలుసు. నాకు స్వర్గం నుంచి ఇంద్రుడు వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్ళాలి, అదే నా కోరిక. నీ చేతిలో చచ్చిపోయాను అనుకోండి శిక్షతో, నాకు అది మంచిదే అవుతుంది. నీ చేతిలో నేను చచ్చిపోతే నా కోరిక నెరవేరుతున్న నమ్మకం నాకుందను. అదంతా నాకు తెలియదు, నేను హెల్ప్లెస్, నేను చంపుతున్నాను, పర్మిషన్ కావాలను. ఒక్క బాణంతో వాడిని చంపేశాడు. వాడి బాణంలో చంపితే వాడికి జస్ట్ బిఫోర్ హీ వాజ్ లీవింగ్ హిజ్ బాడీ ఇంద్రుడు అగ్ని అక్కడ నిలబడ్డారు. వాళ్ళన్నారు, నీవు బాడీ కాన్షియస్నెస్తో స్వర్గాన్ని నేను తీసుకెళ్ళడానికి వచ్చాం, కోరిక అధర్మమే, శరీరంతో అన్నావు కానీ శరీరం కాన్షియస్నెస్ రాముడి చేతిలో చచ్చిపోయినావు కాబట్టి ధర్మం కోసం నేను చంపాడు, ఆయన తప్పదు. నీ కోరిక నెరవేరకుండా రాముడి చేతిలో చచ్చిపోయిన వాటికి కోరిక ఉండాలి కదా, అది డిజైర్ ఫుల్ఫిల్ కావాలి, మేము తీసుకెళ్ళడానికి వచ్చామన్నారు. అల్టిమేట్లీ డిజైర్ ఫుల్ఫిల్. అన్యాచురల్ డెత్, మాస్ గ్రేవ్స్, అవన్నీ కూడా రుజువు పోతున్నారు చాలామంది, వేలు లక్షలు. వేదాలు ఎవ్రీవన్ ఈజ్ ఎలిజిబుల్ టు రీచ్ ది అల్టిమేట్ అని చెప్పాను అని చదివాను నేను. బట్ అట్ ది సేమ్ టైం మీరు ఇప్పుడే చెప్పారు శూద్రుడు అట్లా చేయకూడదు, అది అధర్మం అని. ఇప్పుడు అంటే రెండు ఉన్నాయి. ఈ అధికారం బ్రాహ్మడికే ఇచ్చారు, దీనికి వేదం చదవడానికి, వైదిక కర్మ చేయడానికి. మోక్షానికి అది అవసరం లేదు, మోక్షానికి ఎలిజిబిలిటీ ఉంది కానీ ఇది లోకక్షేమం కోసం. దేవతలకు ఎందుకు కాళీ వర్షది పర్జన్య, వర్షాలు, ఋతువులు, ధర్మం బాగా నడవడానికి అధికారం బ్రాహ్మడికి ఇచ్చాడు. అంతేకాక పుట్టక ముందు నుంచి వాడు తల్లి గర్భంలో పుట్టిన సమయం నుంచి అనేక ప్రాయశ్చిత్తాలు జరుగుతాయి. కడుపులో వాడు భర్త ఉంది, తల్లి కడుపులో ఉన్నాడు, డే 1 నుంచి వాడికి అనేక ప్రాయశ్చిత్తాలు, శుద్ధి కర్మలు అవి ఉంటాయి. పుట్టిన తర్వాత ఎన్నో ప్రాయశ్చిత్తాలు ఉంటాయి. రోజు వైదిక కర్మతోనే వాడిని శుద్ధి చేస్తారు. వాడు ఇష్టం వచ్చిన తినకూడదు, కూర్చోకూడదు, నిలబడకూడదు, ఇవన్నీ రూల్సే రాముడికి. అంత కఠినమైన రూల్స్ ఉండడం చేత వాడికి ఎలిజిబిలిటీ వేదం చదవడానికి, వైదిక కర్మలు యజ్ఞాలు చేయడానికి ఉంది. మరి అలా ఉండలేరు కదా, చాలా కష్టం. వాళ్ళకి ఇష్టం లేకపోయినా రాముడు పుట్టినప్పుడు అలాగే ఉండవలసింది. దేర్ నో చాయిస్. వాడికి అది ధర్మం, అది అల్టిమేట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ధర్మం. ఆ కాలంలో ఉన్న ధర్మం అట్లా ఉంది. బ్రాహ్మడికి ఎలిజిబిలిటీ ఉంది కానీ అందరూ అలా ఉండగలుగుతారా? అందులో డిక్కలేను, ధర్మం తగ్గింది. అలాగే మోక్షం జ్ఞానం చేత మోక్షం వస్తుంది, వేదం చదవడం చేత, వేద కర్మలు యజ్ఞాలు చేయడం చేత మోక్షం రాదు అని రూల్ పెట్టారు. మరి బ్రాహ్మణుడు అవన్నీ ఎందుకు చేయాలి? వాటికి మోక్షం రాకపోతే బేసిక్ క్వశ్చన్. వాడికి మోక్షం అవసరం లేదా? బతుకున్న నాళ్ళు దేశం లోకం క్షేమం కోసమని దేవతల్ని పిలిచి ఆరాధన చేసి అది వాడి డ్యూటీ చేస్తూనే ఉంటాడు. ఎలాగంటే
కమాండ్ ఇన్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీస్ ఉన్నాడు. వాడి దేశాన్ని రక్షించడం వాడి డ్యూటీ. దేశంలో అందరికీ ఆయువు భాగ్యం అన్న సమృద్ధి వర్షాలు సకాలంలో ఉండడం ఈ దీనికోసం దేవతలు వాడి చేతిలో ఉంది. అది ఆరాధించడం వాడి డ్యూటీ. చివరికి ఏం చేయాలి? తపస్సుకు వెళ్ళాలి. తపస్సులో మోక్షం కానీ వేదకర్మల్లో కాదు. నా కర్మణ ప్రజాన ధనే త్యాగేనకేన వృత్త మానసు అని నేను చాలా చెప్పారు. ఇప్పుడు శూద్రుడు లేడు, బ్రాహ్మణుడు లేడు, వ్యక్తులు ఉండొచ్చు, సమాజం లేదు. శూద్ర సమాజం అనేది ఒక సెక్షన్ ఆఫ్ పబ్లిక్ లేదు, బ్రాహ్మణ సమాజం ఒక సెక్షన్ ఆఫ్ ది పబ్లిక్ అలా లేదు. ఇండివిజువల్ బ్రాహ్మణుడు ఉన్నాడు, శూద్రుడు ఉన్నాడు, క్షత్రుడు, ఇండివిజువల్స్. అంటే సంఘ వ్యవస్థలో స్ట్రక్చర్ లేదు. రెమినెంట్స్ పీసెస్ ఉన్నాయి, శాంపుల్స్ ఉన్నాయి. స్ట్రక్చర్ లేదంటే ఎవ్రీబడి ఈస్ డూయింగ్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ అంతే కదా, స్ట్రక్చర్ పోయింది. సొసైటీ అనేది ఒక స్ట్రక్చర్, అంతేగాని pack of individuals, 1,000 human beings is not a society unless it is an organized, well divided, well defined society. Structure aitene society. Other is a pack of individuals, 1,000 people a group adi. కంపెనీ అంటాం, ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటూ పెడతారు. గ్రూప్ అంటాం, ఒక పర్పస్ కోసం పెడుతుంటాం. క్రౌడ్ అంటాం, ఏం లేదు. క్రౌడ్ ఈజ్ నాట్ నో బడీస్ కంపెనీ. ఏదో యాక్సిడెంట్ అయితే అందరు పోయి ఇలా చూస్తూ ఉండాలి, దట్స్ క్రౌడ్. ఇప్పుడు ఏంటంటే సొసైటీ అనేది లేదు, స్ట్రక్చర్లెస్ పాపులేషన్ ఈజ్ నాట్ ఏ సొసైటీ. హైరార్కీ స్ట్రక్చర్ ఉండాలి. గవర్నమెంట్ అన్నారు, వాట్ ఈజ్ గవర్నమెంట్? ఇంతమంది కలిసి గవర్నమెంట్ కాదు, స్ట్రక్చర్ గవర్నమెంట్. గవర్నర్, కౌన్సిలర్స్, అడ్వైజర్స్, సెక్రటరీస్, డిప్యూటీ సెక్రటరీస్, అసిస్టెంట్ సెక్రటరీస్, సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంట్స్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, డిప్యూటీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, అడిషనల్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, district level, taluk level, state level, and again a cabinet ministers for various things. Then as a chief among the ministers, there should be one chief in the minister group. He should report to the governor and he should discuss with the representatives. ఇవన్నీ కలిపి గవర్నమెంట్ అంటాం. వీళ్ళందరూ సాయంత్రం క్లబ్లో ఉన్నారు, మినిస్టర్ అందరు కలిసి ఎవరింటికో పెళ్ళికి వచ్చారు, అది గవర్నమెంట్ కాదు కదా. అందరూ ఉన్నారు. నేను వచ్చే ముందు రోజు, ది ప్రీవియస్ డే ఆఫ్ మై డిపార్చర్, పెద్ద పార్టీ ఇచ్చారు నాకు. ఆ పార్టీ all the heads of departments and secretaries, more than 14 secretaries, including many chief secretaries, principal secretaries, heads of department, DGPs, అందరూ ఉన్నారు. అవార్డు a party of more than 300 people. Where was this? I mean, హైదరాబాద్ అది చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ ఉంటుంది, అది వెనకాల గ్రౌండ్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ దాంట్లో ఇచ్చారు. చిన్న మ్యూజిక్ ఏదో బ్యాండ్ ఏదో పెట్టారు, మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. నన్ను కాసేపు మాట్లాడమన్నారు. అందరూ వచ్చి పర్సనల్గా ఫ్యామిలీస్తో వచ్చారు, నమస్కారం చేశారు. యూనిక్. Was it the first of its kind? They didn't do that before. ఎప్పుడు ఎవరికి చేయరు కదా. అందరు సెక్రటరీలు గవర్నమెంట్లో అందరూ వస్తారా? అందరు రారు కదా.
ఈ టాపిక్ మాట్లాడారు గురుజీ అని చెప్పారు. ఏదో స్టేట్స్కి వెళ్తున్నారు, నాకు యు ఆర్ గివింగ్ ఎస్ ఎ గ్రాండ్ సెండ్ ఆఫ్, ఐ మస్ట్ డిజర్వ్ దిస్ బై వాట్ ఐ డూ దేర్. I take your goodwill along with me. Let me speak on all your behalf. What is good for us and what is good for our people there. I am not going to speak to the government of United States. Our people and the American society. కొన్ని apprehensions, మన వాళ్ళు, our people seem to be needing a bit of advice, a pat on the back, an assurance that they will be protected by God, and also a suggestion that you should come back and also preach and teach patriotism. ఇవన్నీ ఉన్నాయి కదా. Since I don't belong to any particular category in public life, neither a government servant nor a political leader, ఏమీ కాదు కదా నేను. So I take upon myself the eligibility of all such people to speak and say. మాట్లాడారు, అందరూ సంతోషించారు. ఈ దేశంలో అప్రహెన్షన్స్ అవన్నీ కూడా చెప్పాను. 35-40 minutes మాట్లాడాను. బ్యాండ్ ఇన్ అటెండెన్స్, ఏదో మ్యూజిక్, ఎవరు పాటలు పాడారు. ముగ్గురు నలుగురు మేము కూడా కాసేపు పాడతాం గురువుగారు, మీ సెండ్ ఆఫ్ పార్టీ ఇది. అది 300 people, అది అన్ప్రెసిడెంటెడ్. All walks of life, all important people who are known to him, they are invited. సెక్రటరీస్ ఉన్నారు చాలామంది. ఫార్మర్ చీఫ్ సెక్రటరీ, అందరూ. ఇప్పుడు ఆ వర్క్ కొత్తగా వర్క్ చేస్తున్న చీఫ్ సెక్రటరీ, ఈ సెంట్ ఈజ్ అపాలజీస్ నాట్ బీయింగ్ ఎవరి హిజ్ వైఫ్ అండ్ చిల్డ్రన్, వాళ్ళు వచ్చారు. వైఫ్ వచ్చి దండం పెట్టింది. చీఫ్ సెక్రటరీ సెండ్ ఏ స్మాల్ గిఫ్ట్ టు మీ. ఏదో అందరూ చాలామంది వచ్చారు, ఇంట్లో మాట్లాడారు. ఏంటిదన్నా, నేను ఐ లైక్ సెక్లూషన్. భీమునిపట్నం ఎందుకు రావాలి, అవుట్ ఆఫ్ ఆల్ ప్లేసెస్. ఆంధ్రప్రదేశ్ అక్కడ హైదరాబాద్లో రిటైర్ అవ్వడం, భీమునిపట్నం కాలేజ్ ఆల్మోస్ట్ గోయింగ్ అండర్ గ్రౌండ్ లాంటిది అది. ఎవరితో ఏ కాంటాక్ట్ ఉండకూడదు. చాలామంది చెప్పారు, వరంగల్లో ఇది కడతాం, బోల్స్పాట్లో గ్రాండ్గా కడతాం, హైదరాబాద్లో అవుట్స్కట్స్లో ఆశ్రమం కడతాం, ఇక్కడ ఉండండి. మీరు నాకేం కట్టదు, నాకు అంత మామిడి చెట్లు కొనుక్కున్నాను, నేను అక్కడ ఉంటాను. అయినా ఈ పబ్లిసిటీ అంతా వచ్చింది, వద్దంటే పబ్లిసిటీ వస్తుంది. Your thought patterns when you were in BMLA are different from when you were in Warangal? ప్యాటర్న్స్ అదే మనిషి, నేను ఏం తేడా ఏం లేదు, అంటే ఏం చేంజ్ లేదు, ప్రోగ్రెస్ లేదు, అలాగే ఉంటాను. ఏం పని ఉంది. అక్కడికి వచ్చి ఆమె హైదరాబాద్లో ఏం మాట్లాడేవాడిని, ఇక్కడ అదే మాట్లాడుతున్నాను. ఒకటి ఏంటంటే చుట్టూ ఉండే పావర్టీ, బ్యాక్వర్డ్నెస్. ఫాదర్ మాత్రం ఒక మెసేజ్ ఇచ్చారు, నువ్వు భీమునిపట్నం వెళ్ళి సెటిల్ అవుతాను అంటున్నావు, చుట్టూ పావర్టీ, ల్యాక్ ఆఫ్ వర్క్ కల్చర్, హార్డ్ వర్క్ చేయడం చేత కాదు వాళ్ళు, డ్రంకర్డ్స్ అందరూ కూడా లివర్ జబ్బులతో 30 years 35 years చచ్చిపోతూ ఉంటారు వాళ్ళు. చాలా పావర్టీ ఉంది. అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏమైనా చేయగలిగితే సంతోషం. నేనేం చేయాలి? ఏ 15-16 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయిన తర్వాత కదా మహాలక్ష్మి టెంపుల్ కట్టడం, ఇవన్నీ ప్లాన్తో వచ్చాను నేను. ఆ రోజు థాట్ ఏదో, ఆ రోజు పని. ముందు రోజు కూడా ఉండదు ఆలోచన, ఆ రోజు కదా అవుతుంది. అందుకని సర్వారంభ పరిత్యాగి అని చెప్పారు. ఏది మొదలెట్టకూడదు, క్యాంపెయిన్ గొడవ, ఏదో హ్యూజ్ స్ట్రక్చర్స్ అవి కడతాను, ఆశ్రమాలు కడతాను, అందులో అలాంటి సొంతం ఏం పెట్టుకోకూడదు. సోషల్ సర్వీస్, సొసైటీకి పనికొచ్చే రెలవెంట్ థింగ్స్ ఏదో మేమంతా ఉన్నాం, మీ పేరు మాకు పర్మిషన్ ఇవ్వండి అంటే సరే. గురువుగారు మొదలెట్టారంటారు, అందరి తాలూదు అక్కడ రూపాయి అక్కడ పెడతారు.
నేను ఊరికే ఫిగర్ హెడ్, అది కూడా కాదు, ఏమీ లేదు, ఊరికే ఉంటాను అంతే. ఐ డోంట్ లైక్ టు డూ ఎనీ హార్డ్ వర్క్. ఏ వర్క్ నేను చేయను. దట్ ఈస్ ఐ పిల్లలు ఊరిగా రోజు పోయి బడికి వెళ్ళి హోంవర్క్ చేస్తుంటే అబ్బాయి ఎందుకు చేస్తున్నారు వీళ్ళు ఇదంతా, వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ సెన్స్, అది కూడా నాకు ఇష్టం ఉండదు. ఏం చేయను. ఊరికే ఉండాలి అంతే, చూస్తూ ఉండాలి సృష్టిని, నక్షత్రాలు, లోకం అంతటా ఒక ట్రూత్ ఉంది, అది దాన్ని చూసుకుంటూ ఉంటే నిశ్చింతగా ఉంది. ఏ పని చేసినా ఈ లిమిటెడ్, చాలా లిమిటెడ్ పర్పస్, లిమిటెడ్ రిజల్ట్, అందులో డిఫెక్టివ్. ఏ పని పర్ఫెక్ట్గా చేయడం చేతగాని మనిషి ఎప్పుడూ చేస్తూనే ఉండడం. అది ఆల్రెడీ మన దేశ పరిస్థితి. ఎవడు ఏ పని సరిగా చేయలేడు, ఎవడు ఏది చేయకుండా ఊరుకోడు. మా గాయత్రి, నా వాచ్ అక్కడ మర్చిపోయాను. 3 days కిందట you spoke about efficiency. ఇవాళేమో మీరు తను చేయట్లేదు, ఏం చేయను, బట్ యూ స్టిల్ అకాంప్లిష్ ఎవ్రీథింగ్ దట్ నో బడీ క్యాన్ అకాంప్లిష్. అవి దాని అంతా అవుతున్నాయి, అవి అవుతుంది. హ్యాపీ రెయిన్ వచ్చింది నిన్న, ఐ గాట్ దిస్ రెయిన్ చెప్తారు ఎవరైనా. ఎస్టర్డే మార్నింగ్ ఐ గాట్ సమ్ రెయిన్ ఫర్ ది కంట్రీ అని ఎవరైనా చెప్పగలరా? అలాగే అది వచ్చింది అంతే. నా స్టాండ్ ఎప్పుడు క్లియర్. ఎఫిషియన్సీ పబ్లిక్ లైఫ్లో గవర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం. ఓ బ్రిడ్జి కట్టారంటే చూడండి ఎంత ఎఫిషియెంట్గా కట్టారు, సంతోషిస్తున్నాం. మన వాళ్ళేమో బడ్జెట్ మూడు రెట్లు 300% ఎక్స్పెండిచర్ చేసి డబ్బు తినేసి అందులోనూ బ్యాడ్ రోడ్ ఇస్తారు పబ్లిక్. నేనంటాను తినండి, మంచి రోడ్ ఇవ్వండి, పర్వాలేదు. ₹1 కోటి రోడ్డు 3 కోట్లు చేయండి, తినండి. ఆ 2 కోట్లు మీరు పైన తినేశారు, పర్వాలేదు. రోడ్డు మాత్రం బాగుండాలి కదా, ఇంత మాత్రం నేను అడుగుతున్నాను. ఐ నాట్ అగైన్స్ కరప్షన్ చెప్పాను అంతే కదా. అల్టిమేట్లీ ది రిజల్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆఫ్టర్ ఆల్ మనీ హ్యాస్ టు కీప్ సర్క్యులేటింగ్. ఇట్ హ్యాస్ టు గో, పీపుల్స్ మనీ, దట్ గోస్ ఇన్ టు ది పీపుల్స్ పాకెట్. నెహ్రూ కొంచెం హ్యూమరస్గా మా కలకటాలో పబ్లిక్ లెక్చర్స్ అన్నాడు, కరప్షన్ అంటారు, మీరు అందరూ కంప్లైంట్ చేస్తున్నారు, ఎక్కడికి పోతుంది డబ్బు? ఈ పాకెట్ నుంచి ఆ పాకెట్, దేశంలోనే తిరుగుతుంది. వాట్ ఈజ్ రాంగ్ కంట్రీస్ మళ్ళీ తీసుకుంటున్నారు, తప్పేమిటి అన్నాడు. ఏదో ఇవాళ మీకు ఒక జాకెట్ ఒకటి తీసుకెళ్దాం గురుజీ, జస్ట్ ఇన్ కేస్. నిన్న వచ్చేసింది, చాలా వేడిగా ఉంది. మనవాళ్ళు ఒకటి సజెస్ట్ చేశారు, అర్లీగా బయలుదేరి వెళ్ళి టిల్ లేట్ ఇన్ ది ఈవినింగ్ కూర్చొని రాత్రికి వచ్చేద్దాం. మళ్ళీ పూజా సామాను ప్రిపరేషన్ చాలా తీసుకెళ్లాల్సి వస్తుంది. టూత్ బ్రష్ దగ్గర నుంచి లెక్కెట్లు తీసుకోవాలి. ఎందుకు ఇది? స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ దేర్ హౌస్, గెట్ టుగెదర్ బాగుంటుంది. రాత్రికి వచ్చేసేయచ్చు కదా, లేట్ ఇన్ ది నైట్. రాత్రి 9 దాకా అక్కడ కూర్చుంటే కూడా 11 వచ్చి పడుకుంటాం అని వీళ్ళందరూ ఒపీనియన్ ఇచ్చారు. సరే అన్న, నా బరువు తిప్పాను, లేదు అక్కడే పడ్డా, సరే పొద్దున్న రాత్రి వచ్చేద్దాం, మంచిది. నేను డిసగ్రిమెంటే లేదు, నేను రావేంతరం వాదించడానికి ఉండదు అసలు. ఏం లేదు, డిగ్రిమెంటే లేదు. రాఘవేంద్ర నాకు చెప్తూ ఉంటాడు ఇప్పుడు, యూ నో బై ఆల్ పీపుల్ అగ్రీ విత్ అంటే బికాజ్ ఐ అగ్రీ విత్ దెమ్ అని. అందువల్ల ఎనీథింగ్ దట్ టేక్స్ ప్లేస్, ఎవ్రీథింగ్ ఈజ్ అంతా బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ ప్రసాద్. మీరు పని చేస్తారు అంటే ఊరికే కప్పుకొని 50 మంది క్రాష్లు అండి, హౌస్ అంతా ఇలా షేక్ అయిపోయి ఎర్త్క్వేక్ వచ్చి, ఎందుకు ఇదా? లెట్ పీస్ ప్రివేల్ ఇన్ దట్ హౌస్ హోల్డ్. ఏమండి మనం వచ్చేసి పడుకోవచ్చు కదా.
కావాలంటే ఇద్దరు ముగ్గురు మీరు ఉండొచ్చు కానీ పొద్దున్నకి మళ్ళీ పొద్దున్న అన్నీ ఇక్కడే స్ట్రక్చర్ ఏదో ఉన్నాయి సార్ సామాన్లు స్నానాలకి వాటికి. మంచి చేయాల్సింది ఒకటే ఉంది, అటెన్షన్ ఉండాలి కానీ టెన్షన్ ఉండకూడదు. ఒకటి పని చేస్తే టెన్షన్ ఉంటుంది, టెన్షన్ ఉంటే పని అయిపోతుంది. అటెన్షన్ ఊరికే ఇలా అటెన్షన్ అన్నమాట చూస్తూ పని అయిపోతుంది. బాగా Bala, why is it stuffy? Why is it stuffy in here? I don't know. You open the door. ఉద్యోగంలో కూడా ఎవరిని హర్ట్ చేయలేదు. ఆల్ బ్యాడ్ పీపుల్ ఆర్ ట్రై టు ఎస్కేప్ ఫ్రమ్ రెస్పాన్సిబిలిటీస్ వైలింగ్ అవే టైం జస్ట్ లైక్ దట్ ఉంటారు కదా, బ్యాడ్ హెడ్స్ ఉంటారు, ఎప్పుడు ఉంటారు. నాకు మోర్ దాన్ 170, 180 పీపుల్ ఉండేవారు. 14 సెక్షన్స్ ఉండేవి ఆఖరిలో. ఆ బ్యాడ్ అండ్ గుడ్ అందరూ ఉన్నాయి, ఎవరిని నేను ఏమనలేదు ఎప్పుడు కూడా. కానీ మీరు ఆల్ ఆఫ్ దెమ్ అన్కంఫర్టబుల్. చచ్చినట్టు పని చేశారు. Was there any time that you got annoyed with them and that they didn't do something or nothing? None of those things. ఏం లేదు, వాడు నేను ఒకటి చెప్తే 10 పాయింట్స్ చెప్తాను, నోట్ రాసి తీసుకురా అని చెప్తా. ఆ సెంటెన్స్ కూడా డిక్టేషన్స్ మళ్ళీ తీసుకొచ్చి 3 రోజుల్లో చేస్తాను, 5 రోజులు టైం తీసుకుని వస్తాడు. వాడికి నా 32 సంవత్సరాలు సర్వీస్ ఉంది, 3 ఏళ్ళలో రిటైర్ కూడా అవుతున్నాడు. వాడు సూపరింటెండెంట్ ఆఫ్ ద సెక్షన్, చాలా ఎక్స్పీరియన్స్ చేస్తాను. మళ్ళీ ఏమన్నారు, ఒక నైస్గా నవ్వుతో 30 years సర్వీస్ అయిన తర్వాత చాలా బాగా చేసాం. ఇది 10 years అయి ఉంటే ఇందులో ఇప్పుడు 6 or 7 మిస్టేక్సే ఉన్నాయి. రేపు 16 మిస్టేక్స్ ఉండేవి 5 years ముందర చేసి ఉంటాను. ఇంకో 3 years సర్వీస్ ఉంది కదా, ఆన్ ది డే ఆఫ్ యువర్ రిటైర్మెంట్ ఒక్క మిస్టేక్ కూడా లేకుండా రాయగలవు నాకు నమ్మకం వచ్చింది ఇప్పుడు. ఏమంటాడు సార్, సార్ వెరీ వెల్ సార్, ఇది అలాగే మళ్ళీ రాసి తీసుకొస్తాను సార్. అలాగే వాడికి కళ్ళకి ఎదురుకుండా వాటర్ చాలు చెప్తాను. ఇది ఫస్ట్ పాయింట్ రాసు, పాయింట్ నెంబర్ 4 రాసు. చూడు, నేను చదివి వినిపిస్తాను. మ్యూచువల్లీ అపోజింగ్, డిజగ్రీయింగ్. వాడు రాసిన తర్వాత వాడికి డిజగ్రీమెంట్. ఈ 2 అవుతుంది దెబ్బి. గవర్నమెంట్ అక్కడికి వెళితే ఏం చేస్తారు, గవర్నమెంట్ ఇలా రాస్తే పర్వాలేదు, నిన్ను నన్ను ఎవడన్నాడు. డైరెక్టర్ జనరల్ పోలీస్కి వస్తుంది బ్యాటరీ మార్కు, మనకి ఆయన పేరుతో కదా పోతుంది గవర్నమెంట్కి. బుద్ధి లేదా అని గవర్నమెంట్ ఆయన అడుగుతారు. మనం ఏం చేస్తామని హాయిగా ఇంటికి పోదాం, అది కరెక్ట్ అయ్యా. ఇట్లాగే మాట్లాడాం. ఏదో అది గడిచిపోయింది. 5 సంవత్సరాలు ఇంకా సర్వీస్ మొదలు బయటకు వచ్చింది హాయిగా. ఇంకా 5 సంవత్సరాలు పూర్తిచేస్తే మేబీ ఐ వుడ్ హ్యావ్ బీన్ సీనియర్ డిప్యూటీ సెక్రటరీ ది గవర్నమెంట్. ఆ ర్యాంక్ ఇస్తారు. ఎందుకు ఏమిచ్చినా చీఫ్ మినిస్టర్ ఉద్యోగం ఇవ్వరు కదా, మరి ఇవ్వరు కదా. ఇస్తే అదని కర్ర పట్టు, అప్పుడు పెన్ను కాదు పట్టుకోవడం. అలా ఎనర్జీ, ఓపిక, ఇంట్రెస్ట్ ఉండాలి కదా. కావాల్సింది దొరకలేదు. నాకు పిక్చర్ కానీ కుకీస్ డబుల్ క్రీమ్, చాక్లెట్ క్రీము కలిపి 2 బిస్కెట్ మధ్యన శాండ్విచ్ చేసి అమ్ముతున్నాడు. 1 బిస్కెట్ చాలదు,
క్రీమ్ ప్రత్యేకంగా తినడం అసలు చాక్లెట్ తినాలి, బిస్కెట్ తినాలి, అన్నీ కలిపి ఒక దాంట్లో. చాక్లెట్ తినాలి కావాలి, క్రీము తినేయాలి, బిస్కెట్ కూడా కావాలి, అందుకని శాండ్విచ్. పెద్ద ఇంజనీరింగ్.